కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. క్యాలెండర్లో సంవత్సరాలు మారినా తెలుగు సినిమా ఇండస్ట్రీ సక్సెస్ పర్సెంటేజ్ మాత్రం పెరగడం లేదు. ఎప్పుడు ఏ ఏడాది చూసినా 10% ఉంటుంది. ఒక్కోసారి వరుస హిట్స్ వచ్చినా ఆ పైన ఫ్లాప్స్ కవర్ చేసి సక్సెస్ని 10%కే తీసుకొచ్చేస్తున్నాయి. ఈ ఏడాది ఏ సినిమాలు బాక్సాఫీస్ ని మెప్పించాయో చూసిద్దామా? ఈ 5 నెలల్లో ఇబ్బడి ముబ్బడిగా స్ట్రైట్ డబ్బింగ్ మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఎన్ని సినిమాలు థియేటర్లలోకి వచ్చినా ఈ 5 నెలల్లో 8 స్ట్రైట్ 3 డబ్బింగ్ మూవీస్ మాత్రమే లాభాలు తీసుకొచ్చాయి. నవ్వించిన సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. మ్యాడ్ స్క్వేర్ ను 21 కోట్లకు అమ్మితే 38 కోట్ల షేర్ తీసుకొచ్చింది. తెలుగు ఆడియన్స్ ఈ సమ్మర్లో హాయిగా నవ్వించిన సింగిల్ మ్యాడ్ స్క్వేర్ ను చూసి ఎంజాయ్ చేశారు. సింగిల్ అయితే డబుల్ ప్రాఫిట్ తీసుకొచ్చింది. శ్రీ విష్ణు డైలాగ్ డెలివరీ, మధు నందు రైటింగ్స్ యూత్ ను ఇంప్రెస్ చేయడంతో ఇప్పటివరకు 15 కోట్ల షేర్ ఇచ్చారు. సినిమాను 6 కోట్లకు అమ్మితే 9 కోట్ల లాభం వచ్చింది. అది హారర్ జోనర్ అయినా నవ్విస్తే చాలు ఆడియన్స్ ఓన్ చేసుకుంటున్నారు. 2.5 గంటలు ఎంజాయ్ చేస్తే పాజిటివ్ టాక్ తో హిట్ చేస్తారు. నిర్మాతగా మారి సమంత తీసిన శుభం హారర్ కామెడీ కారణంగా ఓకే అనిపించుకుంది. సంక్రాంతి రేస్ లో 3 పెద్ద సినిమాలొస్తే గేమ్ చేంజర్ నిరాశపరిచింది. డాకు మహారాజ్ కు మంచి ఓపెనింగ్స్ వచ్చినా సంక్రాంతికి వస్తున్నాం దెబ్బకు భారీ లాభాలకు నోచుకోలేదు. సినిమాను 80 కోట్లకు అమ్మితే 82 కోట్లు వచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతి మొనగాడుగా నిలిచింది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ థియేట్రికల్ రైట్స్ ను 42 కోట్లకు అమ్మితే 158 కోట్లు తీసుకొచ్చింది. భారీగా 116 కోట్ల లాభం తీసుకొచ్చింది. ఫిబ్రవరిలో స్టూడెంట్స్ అందరూ ఎగ్జామ్స్ ప్రిపరేషన్స్ లో ఉంటారు. సినిమాలకి ఇది అన్ సీజన్ కావడంతో ఫిబ్రవరిలో రిలీజ్ కి నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపించరు. ఇలాంటి సిచ్యువేషన్స్ లో వచ్చిన థండేల్ అన్ సీజన్ ని జయించింది. చైతు కెరియర్ లో ఫస్ట్ టైం 100 కోట్ల గ్రాస్ చూశాడు. సినిమాని 37 కోట్లకు అమ్మితే 52 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. అన్ సీజన్ లో వచ్చిన కోర్ట్ మూవీ కాన్సెప్ట్ తో బాక్సాఫీస్ ను జయించింది. హీరో హీరోయిన్స్ ఎవరో తెలియకపోయినా, డైరెక్టర్ కు క్రేజ్ లేకపోయినా బాగున్న సినిమాకు డోకా ఉండదని కోర్ట్ నిరూపించింది. 7 కోట్లకు బిజినెస్ జరుపుకున్న ఈ చిన్న చిత్రం 30 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఏప్రిల్లో ఒక్క హిట్ లేదన్న బాధను మే 1న హిట్ 3 తీర్చింది. నాని కెరియర్ లో భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. వైలెన్స్ ఎక్కువైనా 6 రోజుల్లో 50 కోట్ల బ్రేక్ ఈవెన్ ను దాటింది. కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ కాకపోయినా వరల్డ్ వైడ్ 50 కోట్లకు అమ్ముడైన హిట్ 3 ఇప్పటి వరకు 62 కోట్లు తీసుకొచ్చింది. ఇక డబ్బింగ్ సినిమాల విషయానికి వస్తే 3 సినిమాలు మాత్రమే లాభాలతో బయటపడ్డాయి. మలయాళ హీరో ఉన్ని ముకుందన్ నటించిన మార్క్ లోనూ వైలెన్స్ హద్దులు దాటిన తెలుగులో బ్రేక్ ఈవెన్ అయింది. లవ్ టుడేతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ రంగనాథ్ డ్రాగన్ తో సక్సెస్ కంటిన్యూ చేశాడు. తెలుగు డబ్బింగ్ రైట్స్ ను 4 కోట్లకు అమ్మితే 11 కోట్లు తీసుకొచ్చింది. గత 30 రోజుల్లో మార్క్ డ్రాగన్ తో పాటు హిందీ నుంచి వచ్చిన డబ్బింగ్ మూవీ చావా తెలుగులో హిట్ అయింది. హిందీలో సూపర్ హిట్ టాక్ తెలుగు అనువాదానికి కలిసొచ్చింది. దాదాపు 10 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.